నోటీస్ అక్కడికి వెళ్ళమని చెప్పి నాకు అవసరం లేదు. నువ్వు నోటీస్ నేను ఎక్కడికి వెళ్తాను నీకెందుకు? నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకు? నేను ఎక్కడికి వెళ్తాను నీకెందుకు? నోటీస్ నువ్వు నోటీసు. చట్టాన్ని మీరు గౌరవించండి, చట్టాన్ని గౌరవించండి. మీరు చట్టాన్ని అవమానపరచమాకండి, మీరు చట్టాన్ని అవమానపరచమాకండి. అక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టి మా వాళ్ళ మీద దాడి చేశారు, అక్కడ బీసీల మీద దాడి చేశారు, యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మీద. 40-50 మంది గంజాయి దాగి కోడి పందాలు ప్యాకెట్లు వేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తే పికెట్ ఉంటుంటే అక్కడ చేయలేదు, ఇక్కడ పోయే వాళ్ళని ఆపుతారు. మీరు డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారండి. యూనిఫామ్ ఎందుకు వేసుకునేది? యూనిఫామ్ని మేము గౌరవిస్తున్నాం, మీరు గౌరవించట్లా. మీరు చట్టపరంగా ఉండండి, మేము గౌరవిస్తాం. మీరు చట్టాన్ని అవమానపరచమాకండి, మేము గౌరవించాం. అరే చట్టం అంటే మీకు విలువ లేకుండా పోయింది. నేను నోటీస్ ఇవ్వండి, ఎందుకు ఇవ్వాలా నోటీసు? నేను ఏం చేయాలో చెప్పండి, నేను గౌరవించుంటా. నేనేం చేయాలో చెప్పండి, గౌరవించుంటా. నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకు చెప్తాను? నేను నోటీసు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు నోటీసు వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. నోటీస్ ఇవ్వండి, కాగితం పరంగా చట్టపరంగా మీరు ఉండండి. అవసరం లేదా? మీరు ఇవ్వాల్సిన అవసరం లేదా? అదే చెప్పండి. మీరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆపుతారా? కాదు, ప్రివెంటివ్ గా నోటీస్ ఏది? నోటీసు ఎక్కడికి వెళ్ళకూడదు, నోటీసు ఎక్కడుంది? దాని ప్రకారంగానే మీరు డ్యూటీ చేస్తున్నారు. మీరు డ్యూటీ నా చేస్తుంది దుర్మార్గం చేస్తున్నారు. దోపిడీ చేశారు, అక్కడ ఇంటి మీద పడి వాళ్ళ ఇళ్ల మీద పడి దోపిడీ చేశారు. వాళ్ళని కదా ఆపాలా? ఆ ఇళ్లకి రాని వాళ్ళని కదా తీసుకురావాలా? దాడి చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ లేదు. ఎవరిని ఆపుతారు ఇక్కడ? అవి కదా చేయాలా డిపార్ట్మెంట్. కోడి పందాల ప్యాకెట్లకి అమ్మాయిలను తీసుకొచ్చి డాన్స్ చేసి ఉండే చోట్లుగా ఈ బ్రహ్మాండంగా జరిగారు నేను 4 రోజుల నుంచి. ఇది కదా ఆపాల్సింది. ఎక్కడికో పోయే వాళ్ళని పెళ్లిళ్ళకే లేకపోతే ఎక్కడికో పోయే వాళ్ళని ఆపేసి ఆడకపోకూడదు, ఏడకపోకూడదు. డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు కదా. మధ్యలోనే జరుగుతారు ఇట్లా ఎట్లా ఆపుతారు? ఇట్లా మీరు మీకు ఏదన్నా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వరు. ఆడ మీ పోలీసులు ప్యాకెట్లు కోడి పందాలు ఆడిచేసి ఆడ ఇప్పుడు జరిగింది రాత్రి బరి చేసి కేఎన్పల్లిలో బరి పెట్టినోడు గంజాయి వాళ్ళని తీసుకెళ్ళి 40-50 మంది పికెట్ ఉన్న చోట, పోలీస్ పికెట్ ఉన్న చోట బీసీల మీద ఇళ్ల మీద దాడి చేశారు. పోలీస్ పికెట్ ఉంది. అసలు మీరంటే మాకు రక్షణ లేకుండా పోయింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీస్ అంటే మీరు షేమ్గా ఫీల్ అవ్వాలా. మీ డిపార్ట్మెంట్ అక్కడ పోస్ట్ ఉంది. మీ డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి చేశారంటే డిపార్ట్మెంట్ షేమ్గా ఫీల్ అవ్వాలా. మేము పోయేవాళ్ళం, బయటకు పోయేవాళ్ళు, దినాలకు పోయి ఫంక్షన్లకు పోయేవాళ్ళని వీళ్ళని ఆపుకుంటే కాదు సార్ పోలీసు. ఏంటి నోటీస్ ఇవ్వండి, నోటీస్ లేదు. ఈ రకంగా ఆపేసి ఇలా చుట్టూ తిరిగి ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఇస్తారు నోటీసు? ఎప్పుడు ఇస్తారు నోటీస్? నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? అసలు నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? ఈ రకంగా అవమానకరంగా కాదు సార్. ముందు కాదు, రాత్రి నుంచి నేను గమనిస్తానే ఉన్నా. ఏంటి రాత్రి నుంచి? మీరు దొంగల కోసమా లేకపోతే టెర్రరిస్టుల కోసమా? చేసే తప్పులన్నీ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద ఇది చేస్తా, మీరు తప్పులు చేస్తా, వాళ్ళ ఊర్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి రక్షణ ఇవ్వండి, వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి మీకు చేతనైతే. ఎక్కడికి తీసుకెళ్ళండి? వాళ్ళ ఇంటిని దౌర్జన్యం చేసి పోలీసుల ముందు చేసి మీరు మమ్మల్ని కదా ఆపేది. మీరు వాళ్ళని ఆపండి, వాళ్ళని తీసుకెళ్ళండి ఇంటికి. నోటీసు లేకుండా ఈ రకంగా కానీ ఇబ్బంది. తాకొద్దు, మీరు తాకొద్దు. గేట్ పోనీయండి, బయటికి బయట నుండి లోపలికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగంలో ప్రతి ఒక్క మానవుడికి ప్రతి ఒక్క పని ఎలా కరెక్ట్ కాదు. బయటకు పోనివ్వండి. ఇక అనుకుంటే నేను చాలా చేయొచ్చు. టచ్ చేయొద్దు.
పోలీసులే వాళ్ళని చంపేసేటట్టుగా ప్రోత్సహిస్తే మీ వ్యవస్థ మీద గౌరవం ఎక్కడి నుండి వస్తుంది? నోటీస్ ఇవ్వండి, చట్టపరంగా మీరు చేయాల్సింది చెప్పండి. హ్యాపీగా పోయి కూర్చుంటాం, మీరు అవసరం చేసాం, మీరు పలానా దుర్మార్గం చేశారు, మా వాళ్ళు చంపబోతుంటే మీరు అడ్డుపడుతున్నారని నోటీస్ ఇవ్వండి. మీరు రాకూడదు బయటికి నోటీస్ ఇవ్వండి, చంపండి. ఎట్లా మీరు చేస్తుంది అదే కదా. నిన్న రాత్రి అంటే 17/1/2026 వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం కేఎన్పల్లి గ్రామంలో రాత్రి సుమారు 10-11 గంటల సమయంలో పోలీసు పికెటింగ్ ఉండగా, పోలీసుల ఆధ్వర్యం అనే అనాలో ఏమో తెలియదు కానీ వాళ్ళు ఉండగానే కొంతమంది దుండగులు, ఒక 50 మంది పైన దుండగులు రాడ్లు, కర్రలు, రాళ్లతో ఆ ఒక్క గ్రామం మీద పడి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచి, అక్కడ ఉండేటువంటి నాగేశ్వరరావు, నాగయ్య అనేటువంటి వాళ్ళ ఇళ్ల మీద పడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల మీద పడి దారుణంగా వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం జరిగింది. ముందుగానే వాళ్ళకి తెలిసి వాళ్ళు ఆ గ్రామం నుంచి పారిపోవడం జరిగింది. అయినా కానీ వదలకుండా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాటిని అన్నింటినీ, అద్దాలని, తలుపుల్ని పగలగొట్టి ఇంట్లోకి పోయి వాళ్ళు అతి దారుణంగా చేసి ఆ మనుషులు ఉన్నారా లేరా అని మంచాల కింద కూడా చూసినటువంటి ఆనవాళ్లు కనపడతా ఉన్నాయి. మరి ఈ రకంగా అక్కడ నుంచి తర్వాత మళ్ళీ వేటపాలెం వెళ్ళి అక్కడ కేఎన్పల్లి సర్పంచ్ అక్కడ ఉంటాడని చెప్పేసి ఆ అద్దెకుండేటువంటి ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ నుంచి చుండూరులో రవిశంకర్ రెడ్డి అనేటువంటి అతని మీద దాడి చేసి, ఆ తర్వాత మున్నంగివారిపాలెంలో కూడా ఫ్లెక్సీలన్నీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలన్నీ కూడా చించుతూ కేకలేసుకుంటూ, పోలీసుల మధ్యలో కేకలేసుకుంటూ గంజాయి తాగి గందరగోళంగా చేసినటువంటి పరిస్థితులు రాత్రి జరిగినాయి. అంటే దీనికి గత సంక్రాంతి పండగ ముందు నుండి అదే ప్రాంతంలో కోడి పందాలు, పేకాట్లకు సంబంధించినటువంటి బరి జరిగింది. ఆ బరి ఈ యొక్క బాల్కోట్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే గారి, మన నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో అక్కడ బరి నిర్వర్తించడం జరిగింది. దానికి సంబంధించి బరికి 10 లక్షల రూపాయల దాకా మరి మామూళ్ళు ఇచ్చి చేశామని చెప్పేసి, అధికారులకు మామూళ్ళు ఇచ్చి చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు మరి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సంపాదించారో తెలియదు కానీ నిన్న రాత్రి అక్కడ బాలకోట్ రెడ్డి ఇంకా కొంతమంది దుండగుల ఆధ్వర్యంలో అక్కడ బరి దగ్గర ఎక్కడైనా కానీ ఫంక్షన్ చేసుకొని మందు తాగి, గంజాయి తాగి ఈ యొక్క గ్రామం మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. మరి పోలీసు వారిని, ఇక్కడ ఎస్పీ గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా. కలెక్టర్ గారు సంక్రాంతి పండుగల ముందేమో బరులు లేవు, గొడవలు లేవు, అన్నీ అది ఇది మేము మొత్తం చూస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఆ కలెక్టర్ గారు ఏమయ్యారో తెలియట్లా. ఎస్పీ గారు ఎక్కడ ఏమయ్యారా, జరగడానికి లేదని చెప్పేసి చెప్పారు. ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను, బాపట్ల జిల్లా ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నా. మీ పోలీసులు అక్కడ పికెటింగ్ ఉండగా ఆ గ్రామంలో మీ పోలీస్ పికెటింగ్ ఉండగా వాళ్ళ మీద దాడి ఎలా జరిగింది? పోలీసుతో పాటు కలిసి దాడి ఎలా చేయగలిగారు వాళ్ళు? అంటే వాళ్ళని చంపడానికి మీ పోలీసు వ్యవస్థ సహకరించిందా? ఎస్పీ గారు, పోలీసులంటే ప్రజలకు గౌరవం ఉంది, పోలీస్ అంటే పోలీసులకు గౌరవం లేదు. మీ యొక్క వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం ఉంది, కానీ మీ వ్యవస్థని మీరే దిగజార్చేటువంటి పరిస్థితులు చేస్తున్నారని నేను చెప్పేసి చెప్తున్నాను. ఇది సరైనది కాదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇది పెట్టి మీ బతుకులు మీరు బతకడానికి మాత్రమే, అంటే పోలీసు డిపార్ట్మెంట్లో మీ పోస్టింగుల కోసం, మీ యొక్క ఆదాయాని కోసం, మీ పిల్లలు బాగుండడం కోసం, జనాలు, పేద వర్గాల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలని నాశనం చేయడానికి ఈ రకంగా దాడులు చేయిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్, పోలీసు వ్యవస్థ అవమానపడింది రాత్రి. ఇది గతంలో 3 నెలల క్రితం ఇదే గ్రామంలో ఇదే పోలీసులు అక్కడ పికెటింగ్ ఉండగా, అంటే ఆఫీసర్స్ మారొచ్చు, పోలీసులు పికెటింగ్ ఉండగా ఎక్కడ ఇదే విధంగా అందరినీ కొట్టి రాత్రిపూట మొత్తం దాడి చేసి వాళ్ళ యొక్క తాళిబొట్లు తెంచారని చెప్పేసి ఒక 7 కేసులు పెడితే దాన్ని ఇంతవరకు పరిష్కరించినటువంటి పోలీసు వ్యవస్థ మరలా రెండోసారి పికెటింగ్ పెట్టుకొని వాళ్ళని ఇదే రకంగా చేశారంటే క్లియర్గా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అవమానపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా ఆ పోలీసులు దగ్గరుండి
వాళ్ళని చంపడానికి కానీ వాళ్ళ మీద దాడులు చేయడానికి కానీ వాళ్ళ తాళ్లు తెంచి వాళ్ళ దొంగతనానికి కూడా ఈ పోలీసులు సహకరించింది. అందులో వాటాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఇది కరెక్ట్ కాదు. పోలీసు వ్యవస్థనంటే గౌరవం వచ్చేటట్టుగా చూడండి. పోలీస్ అంటే ఒక విలువలు ఉండేటట్టుగా చూడండి. మీరు ఒక్కరున్న 100 మంది ఆగుతారు సామాన్యులు. కానీ ఇప్పుడు మీరు 1000 మంది ఉన్న అసహించుకునేటువంటి పోలీసుని అసహించుకునే పరిస్థితుల్లోకి ప్రజలు వచ్చారంటే ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు. ఖచ్చితంగా ఇది పార్టీ దృష్టికి తీసుకొని వెళ్తాం. మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు. వాళ్ళు ఊరు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళని ఊర్లోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. మరి లోపు మీరు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోరు. ఈ దాడులకి దొమ్మి చేసినటువంటి వాళ్ళకి, దాడులు చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అక్కడ క్యాంప్ చేశారో, పికెట్ చేశారో, ఎవరైతే వాళ్ళ సమక్షంలో ఈ యొక్క దాడులు జరిగినాయో వాళ్ళని అధికారుల్ని ఖచ్చితంగా డిపార్ట్మెంట్ పరమైనటువంటి యాక్షన్ తీసుకొని రెండోసారి ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వాళ్ళని గ్రామంలోకి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరం కూడా వెళ్ళి వాళ్ళని గ్రామంలోకి గౌరవంగా అదే గ్రామంలోకి తీసుకొని నిలబెడతాం. మరి జనం సమూహం ఏర్పడినప్పుడు ఇటువంటి దాడులే ఇంకొకళ్ళ మీద జరుగుతాయి. ఆన్సర్ చెప్పగలరా మీరు పోలీసు వారు? ఈ విధానం తప్పు. బలం ఉన్నంత మీద ఒకళ్ళు దాడి చేసుకోవడం కాదు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 సంవత్సరాల్లో కానీ చేసుంటే ఒక్కరు కూడా మిగిలిండేవాళ్ళు కాదు. ఆయన ప్రజలకు మేలు చేయాలని, ఆయన్ని ఓడించాలనుకునేటువంటి వాళ్ళకు కూడా బటన్ నొక్కి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించినటువంటి మహనీయుడు. అటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మీకు చేతనైతే దమ్ముంటే కూటమి నాయకులకి చెప్తున్నా, మీరు సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇవ్వండి, మంచి పాలన అందించండి. అంతేగాని ఈ రకమైనటువంటి మీ యొక్క పాలన వలన గౌరవమైనటువంటి ప్రజలు ఏదైతే నమ్మకంగా పెట్టుకున్నటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పుడు అవమానపడుతుంది, హీనంగా పోతుంది. ఎస్పీ గారు, మీరు గౌరవంగా మీ డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలా. దీనికి కారకులైనటువంటి డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా మేము వెళ్ళమని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని తీసుకొని వద్దామంటే పోలీసులు రాత్రి 1 గంటకు వచ్చారు నా దగ్గరికి. 1 గంటకు వచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ కాపలా ఉంటారే కానీ నోటీస్ ఇవ్వరు. సరే, ఎందుకో ఉన్నారు కదా పోలీసులు, ఎందుకో ఉన్నారులే అని చెప్పేసి మేము మా పని మేము చేసుకోవడానికి వెళ్తా ఉంటే వచ్చేసేసి మీరు వెళ్ళకూడదంటారు. అరే, చట్టాన్ని పాటించాల్సినటువంటి పోలీసులే చట్టాన్ని అతిక్రమిస్తూ ఉంటే అసలు గౌరవం ఎక్కడ ఉంటుంది? మేము గౌరవిస్తున్నాం పోలీసుల్ని, కానీ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ని గౌరవించట్లా. నోటీస్ ఇవ్వండి, ఎక్కడికి వెళ్ళకూడదో నోటీస్ ఇవ్వండి అని చెప్పేస్తే ఉదయం 7 నుంచి నన్ను అక్కడ ఆపి 8 నుంచి ఆపి ఇప్పటి వరకు అంటే 10 గంటల 37 నిమిషాల దాకా కనీసం నోటీస్ ఇవ్వకుండా నేను అడిగితే అప్పుడు నోటీస్ తీసుకొచ్చి ఇస్తారు. బజార్లో మమ్మల్ని అవమానిస్తారు, మా పనులు మమ్మల్ని చేసుకొని. అక్కడ కోడి పందాల ప్యాకెట్ల దగ్గరకు మాత్రం అక్కడ ఉండరు. అక్కడ దాడులు ఏమో దగ్గరుండి మీరు దాడులు చేయిస్తారు. మేము బజారుకు మామూలుగా పోయో లేకపోతే ఫంక్షన్లకు వెళ్తా ఉంటే సామాన్యుల్ని పోలీసు వ్యవస్థ అంతా ఆపుతుంది. ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా డిపార్ట్మెంట్ వారికి అని నేను చెప్పేసి అడుగుతా ఉన్నా. దొంగ కేసులు పెడుతున్నారు, అవమానపరుస్తున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ మీ కుటుంబాలు, మీ పిల్లలు బాగుండడానికి ఇంత దిగజారాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ని దిగజార్చాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల మీద కేఎన్పల్లిలో జరిగింది, వేటపాలెం పోయి అక్కడ దాడులు చేశారు. అట్లనే చుండూరులో వచ్చి అక్కడ ఒక నాయకుడి మీద దాడి చేసి కర్రలతో కొట్టారు. అక్కడ నుంచి మున్నంగివారిపాలెం వెళ్ళారు. వరుసన గ్రామాల్లో దాడులు చేసుకుంటూ పోతా ఉంటే గంజాయి అమ్ముకునేటువంటి వ్యాపారులు, గంజాయిలు తాగేవాళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఎవరైతే దాడికి దాడి వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళని సేఫ్గా ఉండేటట్టుగా వాళ్ళకి రక్షణ కల్పించాలని నేను చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. నేను వాళ్ళని అడిగితే మాకు వద్దయ్యా, మేము రాము, మేము పోలీసుల దగ్గరికి మేము పోము, మేము ఆ కోర్టు దగ్గరికి వెళ్తాం, మమ్మల్ని మెర్సీ కిల్లింగ్కి మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తప్పు, మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళాలా, కంప్లైంట్ పెట్టాలంటే మేము కంప్లైంట్ పెట్టం. మమ్మల్ని వాళ్లే దగ్గరుండి చంపుతున్నారు, వాళ్లే దగ్గరుండి కూటమి నాయకులను తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మాకు పోలీసు వ్యవస్థ మీద గౌరవం లేదు,
మమ్మల్ని వాళ్ళే చంపుతారు కాబట్టి వాళ్ళ దగ్గరకు మేము వెళ్ళలేమని చెప్పేసి అన్నారు. మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆ ఒక్క కార్యకర్తగా అండగా ఉంటాము, వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళని రక్షించుకొని మేము ఆ ఇంటికి తీసుకొని వస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై జగన్.